గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫైనల్గా నిఫ్టీ లాస్ట్ వీక్లో టోటల్ మూమెంటం ఒకసారి మనం గమనిస్తే హయ్యర్ లెవెల్స్ నుంచి నియర్గా 24,000 లెవెల్స్కి దగ్గర దగ్గర వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. 24,250కి దగ్గరలో క్లోజ్ అయింది వీక్లీ క్లోజ్. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ మండే నుంచి మార్కెట్ మూమెంటం ఎటువైపు ఉండబోతుంది అదొకసారి మనం అవుట్లుక్ కనుక గమనిస్తే ఇక్కడ రెండు వ్యూస్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు బుల్లిష్ పాయింట్ ఆఫ్ వ్యూలో గమనిస్తే 24,020 స్థాయి దగ్గర నుంచి, అంటే ఆల్మోస్ట్ ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. మంచి 200 పాయింట్స్ వరకు బౌన్స్ బ్యాక్ అయ్యి హయ్యర్ లెవెల్‌లో క్లోజ్ అయింది. సో బుల్స్‌కి ఇది బుల్లిష్‌గానే కనపడుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ పైకెళ్ళే అవకాశాలు ఉన్నాయని బుల్స్ ఉద్దేశంగా ఉంటుంది. అయితే ఇక్కడ సెకండ్ ఒపీనియన్ బేరిష్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గనుక కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్ 24,300, 350 స్థాయి కన్నా కింద స్ట్రాంగ్‌గా ట్రేడ్ అవుతుంది. అంటే వీక్‌గా ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఆ రెసిస్టెన్స్ బ్రేక్‌ఔట్ కాలేదు కాబట్టి మార్కెట్స్ ఇంకా బేరిష్ జోన్‌లోనే ఉన్నాయి. ఇది చిన్న డెడ్ క్యాట్ బౌన్స్ లాగానే కనబడుతుందని బేర్స్ ఒపీనియన్. సో ప్రస్తుతానికి ఈరోజు వీకెండ్ కాబట్టి 2 ఒపీనియన్‌లు కరెక్ట్‌గానే అనిపిస్తాయి. కాకపోతే రెండిట్లో ఒకటే కరెక్ట్ అవుతుంది. ఇది మార్కెట్ డిసైడ్ చేస్తుంది రేపు ఎటువైపు వెళ్తుందన్నది. సో మనం టెక్నికల్ అవుట్‌లుక్ కనుక గమనిస్తే ఇండిసెస్ ఇండెసివ్‌గా క్లోజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. మన లాస్ట్ ఫ్రైడే రోజు కూడా డైలీ క్యాండిల్‌స్టిక్స్ చూస్తే గనుక హయ్యర్ లెవెల్‌లో ఓపెన్ అయ్యి, అంటే నియర్‌గా 24,280, 85 దగ్గర ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ రావడం చూసాం. అంటే ఒక రెడ్ క్యాండిల్ అనేది ఏర్పడింది. అంతకుముందు రోజు ఒక దోజీ క్యాండిల్ ఏర్పడింది. సో బౌన్స్ బ్యాక్ వచ్చినప్పటికీ స్ట్రెంగ్త్ అయితే కనపడలేదు క్యాండిల్ వైస్ కనుక గమనిస్తే. కాబట్టి నేను అనుకోవడం ఇక్కడ మనం 2 లెవెల్స్ గమనించాలి. బుల్స్ అయితే 24,380 స్థాయిని బ్రేక్‌ఔట్ చేయాల్సి ఉంటుంది. బేరిష్ అయితే 24,180 స్థాయిని బ్రేక్ డౌన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 2 డైరెక్షన్స్ ట్రెండ్ డిసైడింగ్ లెవెల్స్ అని చెప్పుకోవచ్చు. సో డౌన్ సైడ్ వెళ్ళాలంటే 24,180 కన్నా కిందికి మూవ్‌మెంటం వచ్చిందంటే డౌన్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. బుల్స్ స్ట్రాంగ్‌గా ఉంటే 24,380 కన్నా పైన క్లోజింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో రేపు మండే రోజు మార్కెట్ ఎటువైపు మూవ్‌మెంటం అవుతుందనే చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం మన దగ్గర ఉన్న టోటల్ టెక్నికల్ అవుట్‌లుక్ మాత్రం మనం అనలైజ్ చేసుకుంటే గనక సెన్సెక్స్‌లో హెవీ వెయిట్స్ ఇండివిడ్యువల్ స్టాక్ చార్ట్స్‌ని మనం గమనిస్తే చాలా వరకు స్టాక్స్ హయ్యర్ లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ మూవ్‌మెంటాన్ని బిగిన్ చేసినట్టుగానే కనపడుతుంది. కాబట్టి నేను అనుకోవడం హయ్యర్ లెవెల్స్ నుంచి సెల్లింగ్ అనేది ఏదైతే బిగిన్ అయిందో అది రెజ్యూమ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ అయితే కనపడుతుంది. సో స్ట్రాంగ్‌గా ఉన్న ఇండివిడ్యువల్ స్టాక్స్ చాలా తక్కువ కనపడుతున్నాయి. సో హెవీ వెయిట్స్ ఎప్పుడు కూడా డైరెక్షన్ డిసైడ్ చేస్తాయి కాబట్టి హెవీ వెయిట్స్‌లో డౌన్ ట్రెండ్ మూవ్‌మెంటం ఉంది కాబట్టి సెన్సెక్స్ గానీ, నిఫ్టీ కానివ్వండి డౌన్ సైడ్ మూవ్‌మెంటం తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అది కాకుండా మనం లాస్ట్ వీక్‌లో ఎంటర్ అయ్యాం. లాస్ట్ రేపు మండే ఈ మూమెంటం తర్వాత మంత్లీ ఎక్స్‌పైరీ కూడా ఉంది. మంత్లీ క్లోజింగ్ కూడా ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే 24,000 స్థాయి కన్నా కింద మంత్లీ చార్ట్, మంత్లీ క్యాండిల్ క్లోజింగ్ అయింది అంటే మాత్రం నెక్స్ట్ మంత్‌లో మనం ఒక కంటిన్యూయస్ ట్రెండింగ్ డౌన్ సైడ్ మూమెంటం చూసే అవకాశాలైతే ఉన్నాయి. అదే సమయంలో ఓన్లీ 24,380 కన్నా మీద ఈ మంత్ ఎండ్ క్యాండిల్ క్లోజ్ అవ్వగలిగితేనే అప్ సైడ్ మూమెంటం హోప్స్ ఉంటాయి. లేదంటే మాత్రం డౌన్ సైడ్‌లో ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఈక్విటీ మార్కెట్స్ కాంట్రరీగా బ్రెంట్ చూస్తే హయ్యర్ లెవెల్స్‌లో చాలా స్ట్రాంగ్‌గా ట్రేడ్ అవుతుంది. సో ఎప్పుడైతే $100 బ్రెంట్ క్రాస్ అవుతుందో అక్కడి నుంచి ఈక్విటీ మార్కెట్స్‌ని అది సెల్ ఆఫ్ దిశగా నడిపించే అవకాశాలు ఉన్నాయి. సో బ్రెంట్ చార్ట్ గమనిస్తే బ్రెంట్‌లో చాలా అప్ సైడ్ మూవ్‌మెంటం కనపడే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. మనం ఇంతకుముందే చెప్పాం $100 క్రాస్ అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ $120, $130 వరకు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అది జరిగితే మళ్ళీ ఇన్ఫ్లేషన్ భయాలు, రేట్ హైక్స్ భయాలు అన్నీ ముందుకొస్తాయి. మార్కెట్స్‌ని డౌన్ సైడ్ దిశగా నడిపిస్తాయి. ఇంకొకటి గోల్డ్. గోల్డ్ లాస్ట్ వీక్‌లో లాస్ట్ 2, 3 డేస్‌లో చూస్తే గనక దాదాపు $200-300 వరకు నాన్ స్టాప్‌గా పెరిగింది. రెసిస్టెన్స్ బ్రేకౌట్ కూడా జరిగింది. సో రాబోయే రోజుల్లో గోల్డ్ ప్రైసెస్ $4,800 కూడా దాటేసి $5,000 వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలున్నాయి.
సో, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏందంటే, ఈక్విటీ మార్కెట్స్‌లో నుంచి డబ్బు క్రమంగా సేఫ్ హేవెన్స్ వైపుగా వెళ్తుందని. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. 1 ఆర్ 2 డేస్ బౌన్స్ బ్యాక్ వచ్చినంత మాత్రాన మార్కెట్స్ స్ట్రాంగ్ ఉన్నాయని అనుకోవడానికి లేదు. మార్కెట్‌లో బౌన్స్ బ్యాక్ వచ్చినప్పటికీ హెవీ వెయిట్స్ స్టాక్స్‌లో గూడా మనకి పెద్దగా 5%, 6% పెరిగిన దాఖలాలు ఏం లేవు. 1%, 2% లోపలే పరిమితమై ఉన్నాయి కాబట్టి, ఇదొక ఓవర్‌సోల్డ్ పొజిషన్స్‌ని అడ్జస్ట్ చేసుకోవడానికి వచ్చిన బౌన్స్‌గానే భావించాల్సి ఉంటుంది. మళ్ళీ డౌన్ సైడ్ మూవ్‌మెంటం అంటే 24,180 కన్నా కిందికి మూవ్‌మెంటం వచ్చింది. దాని కింద క్లోజ్ అయింది అంటే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన సమయమే. అక్కడి నుంచి ట్రెండింగ్ డౌన్ సైడ్ మూవ్‌మెంటం బిగిన్ అయ్యే అవకాశాలుంటాయి. 24,000 స్థాయిని కూడా కోల్పోయిందంటే చాలా వేగంగా కిందికొచ్చే అవకాశాలున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి.